ఇది సినిమా కాదు, కేరళలో రీసెంట్ గా జరిగిన నిజం. ఓ దొంగల ముఠ ఓ నగల దుకాణానికి దోచుకోవడానికి ఏకంగా 50 అడుగుల సొరంగం తవ్విండ్రు. ఇక వాళ్ళ ప్లాన్ పర్ఫెక్ట్. షాపు పక్కనే ఓ పాడుబడిన ఇంటిని అద్దెకు తీసుకున్నారు. నెల రోజుల పాటు పగలు రాత్రి కష్టపడి ఎవరికీ అనుమానం రాకుండా లోపలి నుంచే సొరంగం తవ్వి నేరుగా స్ట్రాంగ్ రూమ్ కిందకు చేరుకున్నారు. కట్ చేస్తే అర్ధరాత్రి స్ట్రాంగ్ రూమ్ ఫ్లోర్ పగలగొట్టి లోపలికి ఎంట్రీ ఇచ్చారు. కానీ అక్కడ వాళ్లకు ఊహించని, జీవితంలో మర్చిపోలేని షాక్ తగిలింది. స్ట్రాంగ్ రూమ్ లో బంగారం లేదు, 1 గ్రాము కూడా లేదు. ఆడిటింగ్ పని మీద షాపు యజమాని కేవలం 2 రోజుల ముందే కోట్ల విలువైన బంగారం మొత్తాన్ని బ్యాంకు లాకరుకు తరలించారు. పాపం, నెల రోజుల వాళ్ళ కష్టానికి ప్రతిఫలంగా అక్కడ మూలన పడి ఉన్న కొన్ని వెండి పట్టీలు తప్ప మరేమీ దొరకలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆ దొంగలు వెళ్తూ వెళ్తూ గోడ మీద పోలీసుల కోసం ఒక మెసేజ్ రాసి వెళ్లారు. ఈ క్రేజీ దొంగల టైం గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ కింద కామెంట్ చేయండి. ఈ స్టోరీ మీకు నచ్చి వీడియోకి లైక్ చేసి ఇలాంటి వింతైన క్రైమ్ స్టోరీల కోసం కొలుగురు టీవీని ఫాలో అవ్వండి.